అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా తనదైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది బ్యూటీ జాహ్నవి. సౌత్ టు నార్త్ వరకు సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బిగ్ స్క్రీన్ పై తల్లికి తగ్గ వారసురాలుగా గ్లామర్ గా మెరిసింది. అయితే జాన్వీ కపూర్ సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ రన్ చేస్తుండగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ మాత్రం డిఫరెంట్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంది. మరి ఖుషీ కపూర్ గ్లామర్ దూకుడుపై ఓ లుక్. హీరోయిన్ జాన్వీ కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోల సరసన బిగ్ హిట్లు కొట్టలేదు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ గ్లామర్ రేస్ లో అడుగులు వేసింది. అయితే నార్త్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు రాకున్నా సౌత్ లో మాత్రం వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ పాన్ ఇండియన్ గ్లామర్ రేస్ లో దూకుడు చూపిస్తోంది జాన్వీ కపూర్. తారక్, చరణ్ లాంటి బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో వరుస సినిమాలను చేస్తుంది. దేవర సినిమాతో సౌత్ గ్లామర్ రేస్ కు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తుంది. తారక్ తర్వాత హీరో రామ్ చరణ్ సరసన మెరవబోతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ రోల్ కూడా చాలా కీలకంగా ఉండబోతుందట. తెలుగుతో పాటు హిందీలో కూడా పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది జాన్వీ. దీంతో కపూర్ ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు అందాల తార శ్రీదేవి నటవారసురాలిగా సక్సెస్ అయిందనే ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకుంది జాన్వీ. ఒకవైపు జాన్వీ కపూర్ హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై దూకుడుగా కెరీర్ రన్ చేస్తుంటే ఇదే టైంలో తన చెల్లెలు ఖుషీ కపూర్ కూడా గ్లామర్ రేస్ కు ఎంటర్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు ఫోటోషూట్లతో నిర్మాతలను ఆకర్షించింది ఈ భామ. అయితే ఈ భామ నటించిన సినిమాలన్నీ ఓటీటీకే పరిమితమవుతుండటం కాస్త నిరాశగా నిలుస్తోంది. రీసెంట్ గా ఈ భామ నటించిన నదానియన్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ఖుషీ కపూర్ నటించిన తొలి హిందీ సినిమా ది ఆర్చిస్ థియేటర్ రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ తర్వాత భారీ అంచనాలతో చేసిన నదానియన్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని సమాచారం. దర్శక నిర్మాత కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఖుషీ కపూర్ కు మరోసారి నిరాశ తప్పలేదు. అయితే ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఖుషీ కపూర్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడుతుండటం విశేషం. ఖుషీ కపూర్ ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల్లో ఒక్కటే థియేటర్లోకి వచ్చింది. ది ఆర్చిస్, నదానియన్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా రీసెంట్ గా లవ్ యాపా సినిమా ఫిబ్రవరి 7న థియేటర్కి రిలీజ్ అయింది. తమిళంలో లవ్ టుడే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో భారీ విజయం సాధించిన లవ్ టుడే కథ హిందీ రీమేక్ అయి లవ్ యాపాకు నిరాశ తప్పలేదు. సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మొత్తానికి బిగ్ స్క్రీన్ పై వచ్చే సినిమాలతో హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామర్ రేస్ లో దూసుకుపోతుంటే ఖుషీ కపూర్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో హీరోయిన్ గా కెరీర్ రన్ చేస్తుంది. మరి జాన్వీ కపూర్ లాగే ఖుషీ కపూర్ కూడా బిగ్ స్క్రీన్ పై మెరిసి హిట్లు అందుకుంటుందో లేదో చూడాలి.